రేపే పాలిసెట్ ఎగ్జామ్. సో, తెలంగాణ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌కి సంబంధించి ఎగ్జామ్ అనేది 13థ్ మే 2026 రోజు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో, మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా ఎగ్జామ్‌కి ఏమేం తీసుకెళ్లాల్సి ఉంటది, మనకి ఏమేం సబ్జెక్ట్స్ ఉంటాయి, ఓఎంఆర్ షీట్ ఎట్లా ఉంటదని చెప్పి ప్రతీదీ మాట్లాడుకుందాం. అండ్ టైమ్ మేనేజ్‌మెంట్ ఎట్లా చేయాలని చెప్పి కూడా ఈ వీడియో లోపల మీకు క్లియర్ కట్ ఐడియా అయితే ఇస్తా. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడుర్రి. ఎంతమందికి పాసిబుల్ అయితే అంతమంది ఫ్రెండ్స్‌కి ఈ వీడియోని షేర్ చేయండి. సో, మనం ప్రీవియస్‌గా తెలంగాణ పాలిసీకి సంబంధించి ఆన్‌లైన్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలని చెప్పి వీడియో చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ కౌన్సెలింగ్ ఎట్లా ఉంటది, కౌన్సెలింగ్‌కి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలని చెప్పి కూడా వీడియోస్ అయితే చేసుకుంటా ఉంటాం కాబట్టి పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. సో, వెన్ ఇట్ కమ్స్ టు ఎగ్జామ్, మనకి ఎగ్జామ్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారు కదా అంటే 13థ్ మే రోజు కండక్ట్ చేస్తున్నారు. 13థ్ మే 2026 రోజు మనకు ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. 13థ్ మే 2026 రోజు మనకు ఏ టైంకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు కదా అంటే మనకు 11కి అయితే ఎగ్జామ్ అయితే స్టార్ట్ కావడం అయితే జరుగుతది. ఓకేనా. సో, 11 నుండి 1:30 పీఎం వరకు మనకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. సో, 11 ఏఎం టు 1:30 పీఎం మనకు 2:30 గంటలు ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. అంటే మనకు ఎగ్జామ్ అనేది అప్రాక్సిమేట్‌గా ఒక 150 నిమిషాలైతే ఉంటదన్నట్టు. సో, 11-12, 12-1, 1-1:30. సో, మనకు 2:30 గంటలైతే ఈ ఎగ్జామ్ అయితే ఉంటది. 150 నిమిషాల ఎగ్జామ్ అయితే ఉంటదన్నట్టు. సో, 13థ్ మే 2026 రోజు మనకు ఈ ఎగ్జామ్ అయితే ఉంది. అండ్ మీరు ఒకవేళ తెలంగాణ పాలిసెట్‌కి సంబంధించి ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకుంటే మాత్రం డెఫినిట్‌గా 13థ్ మే రోజు మనకు 10 వరకే. ఓకేనా. సో, ఒక 1 అవర్ ముందే పాసిబుల్ అయితే 9:30 వరకే మీరైతే సెంటర్ దగ్గర ఉండేలాగా ప్లాన్ చేసుకొనెళ్ళండి. ఒకవేళ 9:30కి పాసిబుల్ కాలేదు అన్నప్పుడు మాత్రం 10 ఏఎం వరకు మీరు ఎగ్జామ్ సెంటర్ కాడ ఉండాలి. సో, అట్లా మీరు ఎగ్జామ్ సెంటర్‌కెళ్ళేలాగా ప్లాన్ జేసుకోండి. రేపు మీరు 10 గంటల వరకు ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర ఉండాల్సిందే. సో, అట్లా ప్లాన్ జేసుకొనెళ్ళండి. ఓకేనా. సో, ఎగ్జామినేషన్‌కి మనం ఏం తీసుకెళ్లాల్సుంటది మరి అనే విషయానికొస్తే హాల్ టికెట్ అయితే తీసుకుపోవాల్సుంటది. ఓకేనా. హాల్ టికెట్. హాల్ టికెట్‌తో పాటు మనం ఎగ్జామినేషన్‌కి హాల్ టికెట్ తీసుకుపోవాలి ఫస్ట్. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే మనకు పాస్ ఫోటోస్ అయితే అడుగుతారన్నట్టు. ఒకవేళ మీ హాల్ టికెట్ లోపల మీ ఫోటో అనేది ప్రింట్ కాకపోతే పాస్ ఫోటో అనేది మనం తీసుకెళ్లాల్సుంటదన్నట్టు. ఓకేనా. సో, హాల్ టికెట్ తీసుకపోరి. హాల్ టికెట్ లోపల పాస్ ఫోటో లేకపోతే పాస్ ఫోటోస్ కూడా తీసుకుపోవాలి. ఎందుకైనా మంచిది ఒక 2 పాస్ ఫోటోలు తీసుకపోర్రి. ఓకేనా. ఒక మన హాల్ టికెట్ అనేది ఒక 2 జిరాక్స్ కాపీలు తీసి పెట్టుకోరి. 2 హాల్ టికెట్లు పట్టుకపోరి. అండ్ దాంతో పాటుగా బ్లూ పెన్. ఓకేనా. సో, బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్స్ అంటాం. ఓకేనా. బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్స్ అయితే తీసుకుపోర్రి. అండ్ దెన్ దాంతో పాటుగా మనకి పెన్సిల్. ఓకేనా. సో, పెన్సిల్ అనేది తీసుకుపోవాల్సుంటదన్నట్టు. అండ్ దాంతో పాటుగా ఎరైజర్ అనేది తీసుకుపోవాలి. ఓకేనా. సో, ఎరైజరు, పెన్సిలు, బ్లూ పెన్ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్, పాస్ ఫోటోస్ 2, హాల్ టికెట్ అండ్ ఆధార్ కార్డ్ అయితే తీసుకుపోవాలి. ఓకేనా. రికగ్నైజేషన్ కోసం అన్నట్టు. సో, మనకు ఒక ఐడెంటిటీ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డు అండ్ దెన్ మనకు హాల్ టికెట్ అయితే కావాల్సుంటది. పాస్ ఫోటోస్, బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్స్, పెన్సిల్ అండ్ ఎరైజర్ అయితే తీసుకుపోవాల్సుంటదన్నట్టు ఎగ్జామ్ రోజు ఎగ్జామినేషన్ సెంటర్‌కి. ఓకేనా. సో, ఒకవేళ మీరు పట్టుకపోతా అనుకుంటే రైటింగ్ ప్యాడ్ కూడా పట్టుకపోవచ్చన్నట్టు. రైటింగ్ ప్యాడ్ కూడా మనకు అలో అయితే చేస్తారు. మరి ఏమేమి అలో చేయరు బ్రో అంటే మనకు మెయిన్‌గా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉంటాయి కదా! ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌ని అలో చెయ్యరు. ఓకేనా. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏవి గూడా మనకి లోపలికి అలో చేయరు. కాబట్టి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ తీసుకపోకుర్రి. ఫోన్‌లు, స్మార్ట్ వాచ్‌లు, కాలిక్యులేటర్లు ఓకేనా. అవేవి గూడా తీసుకపోవద్దు. వెన్ ఇట్ కమ్స్ టు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అండ్ సిలబస్ మనకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అండ్ సిలబస్ విషయానికొస్తే మనకు ఎగ్జామినేషన్ అనేది 4 సెక్షన్‌లలో ఉంటదన్నట్టు. ఓకేనా. సో, మనకు 4 సబ్జెక్టులుంటాయి. మ్యాథ్స్ ఉంటది, ఫిజిక్స్ ఉంటది, కెమిస్ట్రీ ఉంటది, బయాలజీ ఉంటది. మొత్తం 150 క్వెషన్‌లకు మనం ఎగ్జామ్ అయితే రాస్తామన్నట్టు. 150 క్వెషన్‌లకు 150 మార్కులైతే ఉంటాయన్నట్టు. ఓకేనా. సో, దీనికి సంబంధించి మనకు 2 గంటల 30 నిమిషాల టైమ్ ఇస్తారు. 2 ½ అవర్స్ అయితే టైమ్ అయితే ఉంటది. సో, మనకు 13థ్ మే రోజు 13థ్ మే 2026 రోజు మనకు 11 గంటల నుండి 1:30 దాకా టైమ్ అయితే ఇస్తారన్నట్టు ఎగ్జామ్ అనేది రాయడానికి. ఓకేనా. సో, మనకు మ్యాథ్స్ ఉంటది, ఫిజిక్స్ ఉంటది, కెమిస్ట్రీ ఉంటది, బయాలజీ ఉంటదన్నట్టు. సో, మీరు ఒకవేళ అగ్రికల్చర్ సైడు, వెటర్నరీ సైడు, హార్టికల్చర్ సైడ్ ఎళ్దామనుకుంటే మాత్రం బయాలజీ అనేది పక్కాగా అటెంప్ట్ చేయాల్సుంటదన్నట్టు. ఓకేనా. సో, మనకు మ్యాథ్స్ దాంతో పాటుగా ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించి ఒక ర్యాంక్ ఒస్తది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీకి సంబంధించి ఒక ర్యాంక్ అయితే వస్తదన్నట్టు. ఓకేనా. సో, మీరు అగ్రికల్చర్ సైడ్ ఎళ్దామనుకుంటే
అగ్రికల్చర్ సైడ్ మనకు ఒక ర్యాంక్ జనరేట్ చేస్తారన్నట్టు. అండ్ దాంతో పాటుగా మనకు ఎస్‌పీ టెట్ సైడ్ గూడా ఒక ర్యాంక్ అయితే జనరేట్ చేస్తారన్నట్టు. సో, మీకు మినిమమ్ 36 మార్క్స్ అయితే రావాలి. 150 మార్కులకు మనకు 36 మార్కులొచ్చినప్పుడు మనమైతే క్వాలిఫై అయితామన్నట్టు. ఓకేనా. సో, వెన్ ఇట్ కమ్స్ టు ఓఎంఆర్ షీట్. ఓఎంఆర్ షీట్ విషయానికొస్తే ఇది ఓఎంఆర్ షీట్ అన్నట్టు. సో, ఇక్కడ మనకేంది కదా అంటే మనకు పెన్సిల్ తోటి ఫిల్ చేయాల్సిన డీటెయిల్స్ అయితే ఉంటాయన్నట్టు. నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ కావచ్చు, హాల్ టికెట్ నంబర్ కావచ్చు. ఓకేనా. అండ్ దెన్ దాని తర్వాత మనకు ఇక్కడ ఈ ఏరియా మొత్తం గూడా మనం పెన్సిల్‌నే యూజ్ చేయాలి. ఓకేనా. ఓఎంఆర్‌కి సంబంధించి ఈ టాప్ ఏరియా ఏదైతే ఉందో అది మొత్తం పెన్సిల్ తోటే ఫిల్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఈ బుక్‌లెట్ సీరియల్ నంబర్ కావచ్చు, బుక్‌లెట్ కోడ్ కావచ్చు. ఓకేనా. ఇవన్నీ గూడా మనం పెన్సిల్, హెచ్‌బీ పెన్సిల్ తోటి ఫిల్ చేయాల్సి ఉంటదన్నట్టు. అండ్ దాని తర్వాత కొంచెం కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే మనకు ఓఎంఆర్ షీట్ అయితే ఉంటదన్నట్టు. మ్యాథమెటిక్స్ సంబంధించి మనకు 1-60 క్వెషన్స్ అయితే ఉంటాయి. ఫిజిక్స్ సంబంధించి 61-90 క్వెషన్స్ అయితే ఉంటాయి. కెమిస్ట్రీకి సంబంధించి 91-120 క్వెషన్స్. బయాలజీకి సంబంధించి 121-150 క్వెషన్స్ అయితే ఇక్కడ ఓఎంఆర్ షీట్ లోపల మనకి ఇవ్వడం అయితే జరుగుతాదన్నట్టు. సో, మనం క్వెషన్ చదివి ఓఎంఆర్ షీట్ లోపల ఫిల్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. మనకు ఓఎంఆర్ షీట్ లోపల 2 సైడ్స్ ఉంటాయి. 2 సైడ్స్ లోపల మనం ఫస్ట్ సైడ్ ఫిల్ చేయాలి. దాని తర్వాత సెకండ్ సైడ్ గూడా ఫిల్ చేయాల్సి ఉంటదన్నట్టు. సెకండ్ సైడ్ లోపల గూడా మనం హాల్ టికెట్ నంబరు, బుక్‌లెట్ సీరియల్ నంబరు, బుక్‌లెట్ కోడ్ ఓకేనా. ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ గూడా ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఇన్‌స్ట్రక్షన్స్. సో, ఇన్‌స్ట్రక్షన్స్ విషయానికొస్తే మనకు కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందన్నట్టు. సో, ఏంది గదా అంటే మనం ఎట్లాంటి స్క్రంబ్లింగ్ లాంటివి చేయొద్దన్నట్టు. ఓకేనా. సో, ఫోల్డ్ చేయడం గానీ, ఓఎంఆర్ షీట్ ఎట్లయితే ఇచ్చినామో మనం అట్లనే ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. సో, మడత పెట్టడం గానీ ఎట్లాంటిది అయితే చేయొద్దన్నట్టు. ఓకేనా. సో, ఓఎంఆర్ షీట్‌ని కరెక్ట్‌గా ఎట్లా ఫిల్ చేయాలి అనే విషయానికొస్తే ఇది మనకు ఓఎంఆర్ షీట్ అన్నట్టు. ఓకేనా. సో, ఐ విల్ షో యూ ద ఓఎంఆర్ షీట్. ఓఎంఆర్ షీట్ అనేది మనకు ఇది. సో, ఈ ఓఎంఆర్ షీట్ లోపల మనకి ఏదైతే కరెక్ట్ ఆన్సర్ అయిద్దో ఆ కరెక్ట్ ఆన్సర్‌ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటది. ఓకేనా. సో, కరెక్ట్‌గా బబ్లింగ్ అయితే ఎయాల్సి ఉంటదన్నట్టు మనకు. ఓకేనా. సో, ఇట్లా బబ్లింగ్ ఏస్తే ఇది కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు. మనకు ఒక క్వెషన్‌కి 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఒక క్వెషన్‌కి 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి. అప్పుడు మనం ఏం చేయాలి గదా అంటే క్వెషన్ చదివి ఏదైతే ఆప్షన్ ఉంటదో ఆ ఆప్షన్‌ని మనం బబ్లింగ్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. ఒక క్వెషన్ ఉంటది. ఆ క్వెషన్‌కి 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఈ 4 ఆప్షన్‌లలో మనం ఏం చేయాల్సి ఉంటది అంటే ఏదైతే కరెక్ట్ ఆన్సర్ అయిద్దో ఆ కరెక్ట్ ఆన్సర్‌ని మనం ఇట్లా ఫిల్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఫుల్‌గా బబ్లింగ్ చేయాలి. ఇట్లా చేసినప్పుడు మాత్రమే మనకు కరెక్ట్ ఆన్సర్ అయితదన్నట్టు. సో, ఇట్లా టిక్ పెట్టడము, ఇట్లా రాంగ్ పెట్టడము, ఒకటే క్వెషన్‌కి రెండిటిని బబ్లింగ్ చేయడము. ఓకేనా. సగం బబ్లింగ్ చేసి ఇడిచిపెట్టడం లాంటివి చేయొద్దు. ఫుల్‌గా బబ్లింగ్ చేయాల్సి ఉంటదన్నట్టు. బబ్లింగ్ అంటే ఎట్లా చేయాల్సి ఉంటది అంటే ఫుల్‌గా ఇట్లయితే బబ్లింగ్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, మీరు ఏదైతే ఆన్సర్ అనుకుంటున్నారో ఒక క్వెషన్ ఉన్నది. ఈ క్వెషన్‌కి ఏదైతే ఆన్సర్ అనుకుంటున్నారో ఏనా, బీనా, సీనా, డీనా లేకపోతే 1నా, 2నా, 3నా, 4ఆ ఏదనుకుంటున్నారో దానికి సంబంధించి మనం ఫుల్‌గా అయితే బబ్లింగ్ అయితే ఎయాల్సి ఉంటదన్నట్టు. సో, అప్పుడు మాత్రమే మనకు కరెక్ట్ ఆన్సర్ అని చెప్పి కన్ఫర్మేషన్ చేయడం అయితే జరుగుతది. అండ్ వెన్ కమ్స్ టు టైమ్ మేనేజ్‌మెంట్. టైమ్ మేనేజ్‌మెంట్ విషయానికొస్తే మనకెంత టైమ్ ఇచ్చిర్రు? 150 నిమిషాల టైమ్ అయితే ఇచ్చిరన్నట్టు. అండ్ మనకున్న క్వెషన్స్ ఎన్ని? 150 క్వెషన్స్ అయితే ఉన్నాయి. సో, మనం మనకిచ్చిన టైమ్ లోపల ప్రతి క్వెషన్‌కి ఒక్కొక్క నిమిషాన్ని యూజ్ చేసుకొని ప్రతి క్వెషన్‌ని చదివేలాగా ప్లాన్ చేసుకోరి. ప్రతి క్వెషన్‌ని అటెంప్ట్ చేసేలాగా ప్లాన్ చేసుకోరి. ఓకేనా. 150 క్వెషన్స్ ఉన్నాయి. 150 మినిట్స్ అయితే ఉన్నాయి. 150 క్వెషన్‌లకి 150 నిమిషాలయితే ఉన్నాయి. ఒక్క క్వెషన్‌కి ఒక నిమిషము. అట్లా మనం 150 క్వెషన్‌లనేది చూడాల్సి ఉంటదన్నట్టు. సో, ఒకటే క్వెషన్ మీద ఎక్కువ టైమ్ స్పెండ్ చేయడము, లేకపోతే ఒకటే సబ్జెక్ట్ మీద ఎక్కువ టైమ్ స్పెండ్ చేయడం లాంటివి చేయకుర్రి. మనకు ఏందంటే ఆల్‌మోస్ట్ 150 క్వెషన్‌లున్నాయి కాబట్టి, ఈ 150 క్వెషన్‌లల్ల మనకు తెలిసిన క్వెషన్స్ ఎక్కువ ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయన్నట్టు. తెలవని క్వెషన్స్ మీద మీరు ఎక్కువ ఫోకస్ పెడితే తెలిసిన క్వెషన్స్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటది కాబట్టి మీరేం చేస్తారు కదా అంటే ప్రతి క్వెషన్ కూడా చదవండి. ఓకేనా. సో, మీరు క్వెషన్ చదివిన వెంటనే ఆ క్వెషన్ నంబర్‌ని చూసుకోరి. క్వెషన్ నంబర్ ఏ క్వెషన్ చదువుతున్నారు అని చెప్పి చూసుకోరి. ఆ క్వెషన్ నంబర్‌ని మనకు ఓఎంఆర్ షీట్ లోపల చెక్ చేసుకోరి ఒకసారి. చెక్ చేసుకున్న తర్వాత మనకు బబ్లింగ్ అయితే చేసేసేయండి. ఓకేనా. సో, సింపుల్ ఏం లేదు. మీరు ప్రతిసారి క్వెషన్ పేపర్‌లో క్వెషన్ నంబర్ చూసుకోవాలి. క్వెషన్ చూసుకున్న తర్వాత క్వెషన్ చదివిన తర్వాత మీకు ఆన్సర్ ఏదైతే అనిపిస్తదో ఆ ఆన్సర్‌ని మనమైతే ఒకవేళ 2 అనుకున్నామనుకో 2ని ఫిల్ చేయాలి ఇట్లా. ఓకేనా. ఒకవేళ మీకు క్వెషన్ నంబర్ 35 చూసిర్రనుకో, ఆ 35 క్వెషన్ నంబర్‌లో మనం ఏం చేయాల్సి ఉంటది కదా అంటే క్వెషన్ చూసుకోవాలి. క్వెషన్ చూసుకొని దానికి ఆన్సర్ ఏ అయితదా? బి అయితదా? సి అయితదా? డి అయితదా? 1 అయితదా? 2 అయితదా? 3 అయితదా? 4 అయితదా? అనే దాన్ని బట్టి మనం ఇట్లా బబ్లింగ్ అయితే ఎయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఇట్లా ఈజీగా బబ్లింగ్ అయితే చేసేసేయాలి. అండ్ ఐ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్. అండ్ ఇట్లాంటి అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని ఫాలో అయితా ఉండుర్రి. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.